హలో తిరుమల. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే తిరుమల. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సరదర్శనం అయితే ప్రజెంట్ అంటే ఆకాశగంగకు వెళ్దామని చెప్పి ఇప్పుడే లోకల్ బస్ అయితే ఎక్కాము. పర్ హెడ్ 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. ర్యాండమ్గా అప్ అండ్ డౌన్ ముందే తీసుకుంటే ఛార్జెస్ అనేది కొంచెం తగ్గుతుంది. బట్ మేము ఓన్లీ ఆకాశగంగ వరకే అనుకున్నాము. సో ఆకాశగంగకి అయితే తిరుమల పాత బస్ స్టాండ్ అయితే ఉంటుంది కదా, ఒకటి రాంబాగిచ బస్ స్టాండ్, ఇంకొకటి ఓల్డ్ బస్ స్టాండ్. తిరుమలలో 2 బస్ స్టాండ్లు అయితే ఉంటుంది. ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయింది బస్సు. ఈ ఏరియా నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ హౌసెస్ అన్నీ ఇట్లా తిరుమల లోకల్లో ఉంటారు కదా, ఆ జనాలు అనమాట ఈ హౌసెస్ అంతా. ఇక్కడంతా నడుచుకుంటూ ఇదంతా టెంపుల్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ హౌసెస్, దీన్ని బాలాజీ కాలనీ ఏరియా అని పిలుస్తారు. నాకు తెలిసింది చెప్తున్నాను. మీకేమన్నా ఈ హౌసెస్ ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, ఈ ఏరియా పేరు ఏంటి అని. కరెక్ట్గా చెప్పాలంటే ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి రాంబాగ్చ బస్ స్టాండ్ మీదుగా అయితే వెళ్తుంది ఈ రోడ్ అనేది. తిరుపతి నుంచి కొండపైకి వచ్చేటప్పుడైతే ఈ రోడ్ అయితే మనకు కనిపిస్తుంది. అదే రోడ్లో వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ప్రజెంట్ వర్షం పడుతూ ఉండడం వల్ల ఈ క్లైమేట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అందులో తిరుమల అంటే చాలా అద్భుతం కదండి, అందరికీ చాలా ఇష్టం తిరుమల అంటే. చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అక్కడక్కడ మేఘాలు అండ్ ఉరుములు అయితే వస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఈ కొండ ప్రాంతంలో ఎంత అద్భుతంగా ఉందో. పొగ మంచు అండ్ ఆ కొండ ఆకాశం 2 కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. కొండపైకి ఎవరైనా వెళ్ళారు అంటే లోకల్ టెంపుల్స్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. లోకల్ టెంపుల్స్ అయితే ఆకాశగంగ, పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, జపాలి, ఆంజనేయ స్వామి అనమాట. చాలా పవర్ఫుల్, చాలా మంచిగా కూడా ఉంటుంది. వీలైతే విజిట్ చేయండి. ఇలాగ దాదాపు ఒక 7 టెంపుల్స్ ఏమో ఉన్నాయి అలో చేసే టెంపుల్స్. అలో చేయకుండా ఉండే టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ అక్కడికైతే అలో చేయరు. దానికంటూ కొన్ని మంత్లీ లేక 2 మంత్స్ 3 మంత్స్ అలాగా ఎప్పుడో సరే విడుదలైతే చేస్తారో ఆ టయానికైతే వెళ్ళి దర్శించుకోవచ్చు. తుంబుర తీర్థం, ఇలా చాలా తీర్థాలు అయితే ఉన్నాయి. ఆ కొన్ని ప్లేసెస్కి అయితే మనం అలో ఉండదు. రిమైనింగ్ ప్లేసెస్ అయితే 7 టెంపుల్స్ అనేవి ఉంటాయి, అలో అయితే ఉంటుంది. ఐ హోప్ ఆల్రెడీ అందరూ విజిట్ చేసే ఉంటారు అనుకుంటాను తిరుమలకు వచ్చిన వాళ్ళంతా. ఇప్పుడు ఈ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, ఇది గోగర్భ డ్యాము. పాప వినాశనంకి వెళ్ళేటప్పుడు అయితే తిరుమల ఎంట్రన్స్లోనే ఇది ఉంటుంది, తిరుమలకి పాప టెంపుల్కి వెళ్ళడానికి. ఇది గోగర్భ డ్యాము. ఇక్కడ ఏంటంటే అన్ని చెట్లే ఉన్నాయి. నేను రైట్ సైడ్ అయితే చూపిస్తున్నాను, బస్సులో వెళ్తున్నాను. మీకు లెఫ్ట్ సైడ్ అయితే మన డ్యామ్ అయితే కనిపిస్తుంది. వాటర్ అనేది ఫుల్ హెవీలో అయితే ఉంది. వాటర్ అనేది అక్కడ రిలీజ్ చేశారంటే ఈ చెట్ల మధ్య నుంచి వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫ్లో అయితే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో మనకైతే ఐడియా లేదు. ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది చూడండి. ఇదంతా ఇక్కడ చూడండి, ఇది డ్యామ్ కింద మార్గం. ఇదంతా వాటర్ కనుక రిలీజ్ చేశారంటే ఇలా అయితే వెళ్ళిపోతుంది వాటర్ అనేది. ఫైనల్గా డ్యామ్ అయితే క్రాస్ అయ్యింది. ఇంకా ఇదే రోడ్లో మనకి జపాలి, ఆకాశగంగ, పాప వినాశనం, ఇలా మొత్తం 4 టెంపుల్స్ ఏమో వస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, ఇలా అందరూ ఉంటారు. వీలైతే దర్శించుకోండి. వర్షం పడుతున్నప్పుడు తిరుమల అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. ఇంకా ఇక్కడ నుంచి జపాలకి వెళ్ళే మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడంతా ప్రజెంట్ ఏంటంటే రోడ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. అక్కడ కంచె వరకు అయితే వీళ్ళు క్లీన్ చేసి జేసీబీలతో అయితే చేస్తున్నారు. మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది, ఇవి టర్బైన్స్ అని చెప్పి పిలుస్తారు. మేబీ అది వాటర్ భూమి లోపల నుంచి పైకి రావడానికి అనుకుంటాను. ప్రజెంట్ వర్షం పడుతుండడం వల్ల అవైతే రొటేషన్ అయితే అవ్వడం లేదు. అండ్ అక్కడక్కడ ఏమంటే మెరుపులు వస్తున్నా మీరు గమనించండి. మీలో ఎంతమంది వర్షంలో ట్రావెల్ చేశారు తిరుమలకు వచ్చిన తర్వాత వర్షం ఎంతమందికి చూశారు? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇదంతా డ్యామ్ అనమాట, గోగర్భ డ్యామ్ అని చెప్పి ఇంతమంది చెప్పాను కదా, ఆ డ్యామ్. వర్షం అయితే ఫుల్ హెవీగా పడుతుంది. పొగ మంచు చూడండి, మేము బస్సులో వెళ్తున్నా కూడా బస్కే టచ్ అవుతున్నట్టయితే అనిపిస్తుంది. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ చూడండి జేసీబీలతో రోడ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. జపాలి మార్గం ఇదంతా పాప వినాశనంకి వెళ్ళే రోడ్డు.
ఇక్కడ మొత్తం 4 టెంపుల్స్ అనేవి కవర్ చేసుకోవచ్చు. లక్కీగా మా సర్వదర్శనం అని చెప్పేది లాస్ట్ వీక్ అయితే మాది కంప్లీట్ అయింది. సాటర్డే దర్శనం అయ్యింది. సాటర్డే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. బై లక్కీగా అయితే సాటర్డే అయ్యింది సర్వదర్శనము. ప్రజెంట్ క్రౌడ్ ఎక్కువగానే ఉంది కొండపైన. అప్పుడప్పుడు వర్షం పడుతుంది, అప్పుడప్పుడు ఎండ కాస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జపాలి రోడ్డు. లెఫ్ట్ సైడ్ అయితే జపాలి మార్గం అయితే వస్తుంది. ఇవంతా పాప వినాశనంకి వెళ్ళేటప్పుడు రోడ్డు అనమాట. వర్షం పడుతుందని చెప్పి ఇది జపాలి బస్ స్టాప్ అక్కడ కనిపిస్తుంది. లోకల్ బస్సెస్ అయితే ఈవినింగ్ 6:30 వరకు ఉంటాయండి. ఆర్టీసీ బస్సెస్ వీలైతే ప్లాన్ చేసుకొని దర్శించుకోవడానికి ట్రై చేయండి. క్రౌడ్ అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. ఆ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది జపాలి ఎంట్రన్స్, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి మార్గం. ఇది జపాలి బస్ స్టాండ్. ఇక్కడ వచ్చి మీరు వెయిట్ చేస్తే బస్సెస్ అనేది వస్తుంది. దానికి అప్ అండ్ డౌన్ టికెట్ ఉంటుంది, అండ్ లేకుంటే ఓన్లీ డ్రాప్ టికెట్ అయితే ఉంటుంది. తిరుమల టు జపాలి వరకు అయితే 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆకాశగంగ వరకు అయితే టికెట్ అయితే మేము ఆకాశగంగ వరకు టికెట్ తీసుకున్నాము. 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్ హెడ్. ఇక్కడంతా ఇంకా జపాలి అయితే క్రాస్ అయ్యాము. నెక్స్ట్ ఇంకా ఆకాశగంగకు వెళ్ళడానికి మార్గం అయితే వస్తుంది. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడక్కడ బస్సు అనేది స్టాప్ అయితే చేస్తున్నారు. ఫైనల్ ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడంతా లెఫ్ట్ సైడ్ షాప్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి తినడానికి బజ్జీలు, చాయ్, ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే స్నాక్స్ అయితే దొరుకుతుంది ఈజీగానే. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఆకాశగంగ బస్ స్టాప్ అనమాట. ఇది ఆపోజిట్లో కనిపిస్తుంది టెంపుల్కి వెళ్ళడానికి రోడ్. బై వాకే వెళ్ళాలి. ఇక్కడంతా పార్క్ చేసి బస్సెస్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది తిరుమలకి వెళ్ళడానికి. ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే వాష్రూమ్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు.